Good morning, all of you. Welcome to Radhakrishna Tarot 2. Good morning, my dear brothers and sisters. Welcome to Radhakrishna Tarot 2. అందరికీ ముందుగానే విష్ యూ హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి వెలుగులు మీ జీవితాల్లో మంచిగా రావాలి, హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా. భర్త ఎంత చెడ్డవాడైనా, ఎంత సెల్ఫిష్ అయినా, ఎంత వేస్ట్ అయినా, కట్టుకున్న భర్త నిండు నూరేళ్ళు బాగుండాలి, సౌభాగ్యవతిగా ఉండాలని ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకుంటూ ఉంటుంది. అలాగే తన లవర్ ఇష్టపడ్డ వ్యక్తి కూడా ఎంత నీచుడైనా, ఎంత నికృష్టుడైనా, ఎంత వేస్ట్ అసలు పట్టించుకొని వెదవైనా, అంటే ఇలా అంటున్నాను ఏమనుకోకండి, మనం ఏదైనా టు బి ఫ్రాంక్గా చెప్తాం కాబట్టి చెప్తున్నాను. అలాంటి వాడైనా సరే అంతా మంచిగా జరగాలని కోరుకునే నిండు మనస్తత్వం గలది ఆడది. అర్థమైందా? అలాంటి ఆడవాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓపిక పడుతూ భార్య ఎంత గయ్యాలి అయినా, లవర్ ఎంత గయ్యాలి అయినా భరిస్తూ కుటుంబం కోసం, పిల్లల కోసం శ్రమిస్తూ ఉన్న మగవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. విష్ యూ హ్యాపీ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజుతో కార్తీక పౌర్ణమి అయిపోతుంది కాబట్టి హ్యాపీగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, మన రాధాకృష్ణ టారోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక 5 మెంబర్స్ కన్నా ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మన లైవ్ ఏ టైంకి ఉంటుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఈ టైం అని చెప్తేనేమో బాగుండు. నాకు నా మైండ్ ఎట్లుందంటే కొంచెం డెడికేట్ మైండ్ అండి నాది. ఇప్పుడు పెట్టాలనిపిస్తే ఇప్పుడే పెడతా లైవ్, అప్పటికి పెట్టాలనిపిస్తే అప్పటికి పెడతా, లేదు మొత్తానికే పెట్టద్దు అనుకుంటే అసలుకే పెట్టా. అట్లుంటుంది అన్నట్టు మన పరిస్థితి. అందుకనే మీకు తెలవాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేది వస్తుంది, ఎప్పుడు అనేది మన లైవ్ అనేది వస్తుంది. కానీ నాకు చిన్న లాజిక్ ఏం అర్థమవుతలేదంటే, బాగానే చూస్తున్నారు వ్యూస్, మరి చూసిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేసి ఒక్క లైక్ ఇస్తే అయిపోతుంది కదా. నేనేం పెద్ద పెద్ద కోరికలు ఏం అడుగుతలేను కదా. సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, లైక్, షేర్, దట్స్ ఇట్. అంత మించి ఏముందబ్బా చెప్పండి. అదొకటి బాగా ఆలోచిస్తారని అనుకుంటున్నా, కోరుకుంటున్నా, వేడుకుంటున్నా, అర్థిస్తున్నా. ఇంతకు మించి ఇంకా నేనేం చేయలేను, ఓకేనా? సరే, ఓకే, మంచిది. ఇలా మన కంటెంట్ ఏంటక్కో అంటారు, రాగుండ్రి చెప్తా. కంటెంట్ గురించే వస్తున్నా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే వచ్చేసి, దానికంటే ముందు ముఖ్యమైన విషయం, ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా, కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. పేమెంట్ అనేది కట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఫ్రీ రీడింగ్ అయితే కాదండి అబ్బా. మళ్ళీ తర్వాత అక్కో నువ్వు ఇట్లన్నావు అట్లన్నావు అంటే నేను బాధపడాల్సి వస్తుంది. అర్థమైందా? అందుకే ముందుగానే చెప్తున్నా. ఇలా మన కంటెంట్ వచ్చేసి, కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. ఓకే, కార్తీక పౌర్ణమి వచ్చేసింది, అర్థమైందా? ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ లైవ్లో చెప్తాను నేను, ఎందుకంటే రీడింగ్లో అంతా చెప్పబుద్ధి కదా నాకు, లైవ్లోనే చెప్తాను, ఓకేనా? హరే హరే మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. కార్తీక పౌర్ణమి సందర్భంగా జీవితంలో కార్డు కింద పడి దీపం కొండెక్కే ఏం చేయాలి చెప్పండి? అవగట్లున్నది నా కథ. పరమేశ్వర, జర కోపం తగ్గించయ్యా. ఎందుకంత ఆవేశం, ఏమిటా చిరాకు నా మీద? అంతగానో ఆగం కాకురమ్మా. కార్డ్ అనేది కింద పడి గాలికి దీపం కొండెక్కింది, ఆరిపోయింది అనద్దు, కొండెక్కింది అనాలి, ఓకేనా? సరే చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా జీవితం ఎలా మారబోతుంది. ద ఫూల్, టెంపరెన్స్ చూపించాలి కదా, టెంపరెన్స్ కనిపించదు కదా, ఓకే సారీ. హై ప్రిస్టెస్, సెవెన్ ఆఫ్ స్వాట్స్, 7 of cups, 3 of wands, swords,
ద హెర్మిట్, ద మెజిషియన్, ద చారియట్, ద లవర్స్. సూపర్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్, 9 ఆఫ్ వ్యాండ్స్, 6 ఆఫ్ పెంటికల్ వచ్చింది. యాక్చువల్గా ఈ కార్తీక మాసం సందర్భంగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది లైఫ్, ఒక్క నిమిషం ఆగండి, చాలామంది లైఫ్ ఎలా ఉండబోతుందంటే ద ఫూల్, టెంపరెన్స్, ద హై ప్రిస్టెస్, 7 ఆఫ్ స్వాడ్స్ అండ్ 7 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వాడ్స్, ద హెర్మిట్, ద మెజిషియన్, ద చారియట్, ద లవర్స్. నేను అన్ని కలిపి చెప్తాను, విడివిడిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు కలిపి చెప్తేనే మీకు అవగాహన అనేది వస్తుంది. ఏదైనా ఒక్క నిమిషం, ఏదైనా సరే ఒక మంచి అనేది చెప్పబోయే ముందు ఎవరికైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే మాకంత బుర్రలేదు అనుకున్నావా అక్క, మేము అర్థం చేసుకోమంటే, నేను అలా అనలేదు అవ్వు, అనవసరంగా తప్పుగా అర్థం చేసుకోకండి ఉషాని. ఏదున్నా పుసుక్కుని అంటానేమో కానీ ఆ ఉద్దేశంతో మాత్రం అనలేదు. మీరు తెలివైన వాళ్ళే, కాకపోతే ఏంటంటే ఆ తెలివి ఎక్కడికి పోతుందో నాకు తెలియదు. అప్పుడప్పుడు గాడి తప్పుతుంది అన్నట్టు. ఆ గాడి తప్పిన తెలివినే పట్టుకొచ్చి పెడదామని చూస్తున్నా, అంతకు నేను చేయలేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా, మానవ ప్రయత్నం. సో ఇప్పుడు ఏంటంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది లవర్సే కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్సే కావచ్చు, విడిపోయిన వాళ్ళే కావచ్చు, కలవబోతున్నారు. అట్లెట్లా అంటే కొంతమందికి 7 నాళ్ళ శని అనేది ఉంటుంది కొంతమందికి, అర్థమైందా? ఈ కార్తీక పౌర్ణమితో ఆ 7 నాళ్ళ శని కొంతమందికి ముగియబోతుంది. ఓకేనా? మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు ఎవరో మీ విలువ ఏంటనేది అర్థం చేసుకొని ఇప్పుడు మెల్లిమెల్లిగా కాంటాక్ట్లోకి రావాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ద ఫూల్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అండ్ టెంపరెన్స్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్స్, ఫీలింగ్స్, బాధలు, కోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ దగ్గరకు వచ్చి అన్ని చెప్పుకోవాలి అనుకుంటున్నారు. అండ్ టాక్సిక్ పర్సన్, ద హై ప్రిస్టెస్ ఏంటంటే ఎవరైతే ముందొకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతూ మీ మీద చాడీలు చెప్తూ మీ బంధాన్ని కూడా దూరం ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళ గుణాలు వాళ్ళకి అర్థమైపోయాయి. వాళ్ళకనేది చెడు కర్మ స్టార్ట్ అవ్వబోతుంది, మీకు అనేది మంచి కర్మ స్టార్ట్ అవ్వబోతుంది. మీకు అంటే మీరందరూ కాదు, మీలో కొందరు. అంటే ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే, అర్థమైందా? పర్సనల్ రీడింగ్ అని తీసుకోవద్దు. అండ్ మంచి అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒక మనిషి మీద ఉచితార్థంగా నిందలు వేసి ఒక మనిషి మంచి చెప్తున్నా కూడా ఆ మంచిలో కూడా చెడు ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి పరమశివుడు అంతా చూస్తాడు, అర్థమైందా? నేను ఏది అనను, నా నోటితో ఏదన్నా అంటే అది జరుగుతుందన్న ఒక భయంతో మ్యాక్సిమం నేను ఏది అనను. అంటే నువ్వు అంత దేవతవా, నీ నోటితో అంటే ఏదన్నా అవుతుందా అంటే అయిందబ్బా, అందుకని నా బాధ. నేను పుసుక్కున్న ఏది అనను, అన్నానంటే అది పక్క జరుగుతుంది కాబట్టి నేను ఎవరి గురించి చెడుగా మ్యాక్సిమం ఇంకా నేను అన్నాను అనుకో అయిపోయి లైఫ్ సంకనాకిపోతుంది. ఇక ఎంతోమంది అట్లా అయింది కాబట్టి చెప్తున్నా, మ్యాక్సిమం నేను అన్నట్టు. అండ్ 7 ఆఫ్ స్వాడ్స్ ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఎమోషనల్. కొంతమందికి అయితే ఇంకా ఈ కార్తీక పౌర్ణమి నుంచి ఇంకా కొన్ని కష్టాలు తప్పట్లేదు కొంతమందికి. మ్యాక్సిమం నాకు తెలిసి వాళ్ళు ఏం తప్పు చేశారో అది కొంచెం సోంచాయించండి. లేదక్క మేమేం తప్పు చేయలేదు అయినా కానీ జరుగుతున్నాయి అని అంటే కర్మ అనేది అంత ఈజీగా రిమూవ్ అవ్వదు, అర్థమైందా? కర్మ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఆ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బర్డన్స్ ఎక్కువ కాబోతున్నాయి. కొంతమంది అయితే లగ్జరీ లైఫ్ అంటే 7 ఆఫ్ కప్స్, నాకు బంగారం కావాలి, నాకు పట్టు చీరలు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు కారు కావాలి, పక్కోడు కొత్త బండి కొన్నాడు నేను బైక్ కొనుక్కోవాలి, అలా ఐఫోన్ కొనుక్కున్నారు నేను ఐఫోన్ కొనుక్కోవాలి. ఇలాంటి ఆశలు ఎవరికైతే ఉన్నాయో ఆ ఆశలకు నీళ్ళు వదులుకోండి అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి తప్ప లేని దానికోసం ఇది కావాలి అని పాటుపడితే మనిషి ఎంతకైనా దిగజారుతారు లాస్ట్కు, అర్థమైందా? అది బాగా యాదగుంచుకోండి. అండ్ 3 ఆఫ్ స్వాడ్స్ ఏంటంటే హార్ట్ బ్రేక్, చాలా హార్ట్ బ్రేక్ చేశారు,
హార్ట్ బ్రేక్ చేశారు, ఇంకా వస్తారు లేదా మ్యాక్సిమం చాలా మటుకైతే ఇంకా వాళ్ళు రాకున్నా మనకు ఫరక్ పడదక్క. నా లైఫ్ ఏందో నేను లీడ్ చేస్తా, అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ ఎవరైతే అనుకుంటున్నారో మళ్ళీ మిమ్మల్ని గోకడానికి వస్తున్నారు. కాకపోతే వాళ్ళు వచ్చింది నిజమా అబద్ధమా, వాళ్ళ అవసరానికి వచ్చారా మోసం చేయడానికే వచ్చారా అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. అండ్ ద హెర్మెట్ వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళల్లో చూసుకుంటున్నారు, చీకట్లో వెతుక్కుంటున్నారు, మీతో మాట్లాడుతున్నారు. అంటే నేను ఏమైనా దయ్యాన్నా ఆత్మనా అంటే నేను అవన్నీ చెప్పలేను. ప్రేమ అనేది ఎట్లుంటుందంటే మనిషి పక్కన లేకున్నా ఆ మనిషి ఉన్నట్టుగానే మనం ఫీల్ అవుతాం, ఇమాజినేషన్ చేసుకుంటాం. అర్థమైందా. ఆ ఇమాజినేషన్తోనే మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్టుగా మీకు సారీ చెప్పడం, మీతో ముచ్చట్లు చెప్పడం, నవ్వడం, మీ ఫొటోస్ చూసుకోవడం. మీకు బాధ అనిపించింది అనుకోండి, మీ పర్సన్ ఫోటో చూసుకోండి, కాసేపు చూసుకోండి, నవ్వుకోండి, ఏదో ముచ్చట చెప్తున్నట్టు చెప్పుకోండి. లేదా మీ పర్సన్కి బాగా కోపం వచ్చింది అనుకోండి, ఇంట్లో బోళ్ళు ఉన్నాయా పోయి తోమేసేయండి, బట్టలు ఉన్నాయా బండకి డబ్బా 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 ఉతికేయండి. ఫ్రస్ట్రేషన్ అన్నీ పోతాయి. అర్థమైందా. పీస్ఫుల్ అవుతుంది మైండ్, ప్రశాంతంగా ఉండొచ్చు. అర్థమైందా. ఈ డెఫినెట్గా బాగుంది షా, చేయండి, కావాలని ట్రై చేయండి. ఓకేనా. ద మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, చాలా మటుకు చాలామంది మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే. మీరు చేసే మేనిఫెస్టేషన్ నిజమైతే అంటే హానెస్ట్గా ఉంటే ఖచ్చితంగా అది నిజమై తీరుతుంది. అర్థమైందా. నిజం కాబోతుంది చాలామంది. ద చారియట్ మంచి చెడులు రెండు అర్థమయ్యాయి కాబట్టి వాళ్ళ సోల్ ఎవరు, లవర్స్ కార్డ్ వచ్చిందంటే వాళ్ళ సోల్ ఎవరు అనేది కూడా అర్థమైంది. వాళ్ళ సోల్ కనెక్షన్ కోసం వాళ్ళు ముందుకు రావాలనుకుంటున్నారు, వస్తారు. మీ పర్సన్స్ మీరంటే చాలా ఇష్టం, ప్రేమ అన్నీ ఉన్నాయి కాబట్టి మీ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. అర్థమైందా. అట్లుందన్నట్టు కథ. కార్తీక పౌర్ణమి సందర్భంగా అట్లున్నది. మన డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. హరే హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. ఓకే. ఓహో, నేను ముత్తకంతా పోసినలేండి నూనె, అందుకని చెప్పేసి ఏందబ్బా వీడియో అయిపోయేదాకా కూడా ఉంటలేదు అనుకున్నా. అబండెన్స్. ఓకేనా. మంచి అబండెన్స్ రాబోతుందంట చాలామంది లైఫ్లో. చెప్పాను కదా, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొంతమంది లైఫ్లో ఒక 5 నెలల్లో లైఫే చేంజ్ అవ్వబోతుందంట. ఓకేనా. హెల్ప్ఫుల్ పీపుల్ కావాలంటే ఒక 10 మందికో, ఒక 5 మందికో, ఒక ఇద్దరికో సాయం చేయండి. పైసల పరంగానే కాదు, భోజనం పెట్టినా సాయం చేసినట్టే. అర్థమైందా. ఎవరైనా ఆపదలు ఉన్నా అంటే మాట పరంగా అయినా సాయం చేయండి, చెడుగా మాత్రం కాదు, నిజాయితీగా నిజం చెప్పండి. కాకపోతే ఒక జంటను కలపడానికి ఒక అబద్ధం చెప్పినా పర్వాలేదు. అర్థమైందా. ఎందుకంటే అది చాలా పుణ్యం. అండ్ టేక్ యాక్షన్. తర్వాత మీ పర్సన్ వచ్చినాక మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు మీ పని మీరు చేసుకోండి. ఎస్. ఓకే. ఉషా ఏది చెప్పినా బరాబర్ చెప్తుంది తప్ప మనకు ఉన్నాయి లేని కల్పించి చెప్పడాలు నాకైతే రావబ్బా. నేనైతే ముందుగానే చెప్తున్నా. అర్థమైందా. గదొకటి బాగా యాదగుంచుకోండి. ఓకేనా. నీ అనుమానంతో నీ భర్తనో లేక నీ భార్యనో తప్పు చేయకుండా ఆపడం నీ వల్ల కాదు. సమజవుతుందా. దానివల్ల నువ్వు భయంకరమైన మానసిక ఒత్తిడికి గురైపోతావు. ఓకే. చిత్రహింస అనుభవిస్తావు. నిజంగా నువ్వు అనుకున్నది నిజమైతే ఎవరి పాపం ఎక్కువ రోజులు అనేది దాగదు, ఎవరు తప్పు చేస్తున్నారనేది అది ఎక్కువ రోజులు దాగదు. ఏదో ఒక రోజున బయట పడుతుంది. జర కంగారు పడకు, పైలంగా నీ పనిలో నువ్వు చేసుకుంటే వెళ్ళు. ఒకవేళ నీ పర్సనా, నీ భర్తనా, నీ వైఫా తప్పు చేస్తే అది ఎక్కువ రోజులు దాగదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేయకుండా నువ్వే నిందలేసావనుకో అది కూడా ఎక్కువ రోజులు దాగదు. దానికి కూడా కర్మ అనేది అనుభవించాలి. అర్థమైందా. అదొకటి బాగా యాదగుంచుకోండి. నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానని చెప్పేసి. ఏదైనా సరే ఎవరిని కూడా మనం చులకనగా చూడొద్దు అని ప్రతిసారి చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తున్నా. చులకనగా ఎవరిని చూడొద్దు. ప్రతి మనిషితో మనకు అవసరపడుతుంది. అర్థమైందా. అదొకటి దిమాగ్లో పెట్టుకోండి. నేను చనిపోతే వాళ్ళు ఏమైపోతారు అని నువ్వు ఆలోచించకు. నువ్వు చనిపోయిన మొదటి 2 రోజులు నిజంగా ఏడుస్తారు మస్తుగా. అర్థమైందా. ఆ తరువాత 9 రోజులు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏడుస్తారు. ఆ తర్వాత నీ ఫోటోను ఓ మేక్ తగిలించి గోడకు తగిలేస్తారు, దండం పెడతారు. సంవత్సరానికి ఒకసారికి నీకు ఇష్టమైన ఆహార పదార్థాలు నీ ఫోటో ముందు పెడతారు, మిగతా అవన్నీ లాగించేస్తారు. అలాగే జరిగిపోతూ ఉంటాయి.
చిన్న చిన్న మార్పులు తప్ప. సమజైందా? చెంప దెబ్బ కొట్టిన వారికి క్షమించొచ్చేమో కానీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. అర్థమైందా? గదొకటి బాగా యాదకుంచుకోండి. ఇప్పుడు చెంప దెబ్బ కొట్టి ఒక మాట అని చెప్పే వాళ్ళకైనా నిజాయితీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే మన మారడం కోసమో మన మంచి గురించే చెప్తారు. కానీ నమ్మించి జీవితం మీద దెబ్బ కొడతారు కొంతమంది. మన పక్కనే ఉంటారు, మనకేదో సహాయం చేస్తున్నట్టుగా నమ్మించి దెబ్బ కొడతారు చూడు. జీవితంలో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే జీవితంలో మర్చిపోకండి. అలాని ప్రతీకారం తీర్చుకోమని నేను చెప్పా. టైం వస్తుంది. మీ ఓపిక, మీ సహనం, మీ మంచితనమే వాళ్ళకి గట్టి గుణపాఠం అనేది దేవుడిస్తాడు. అర్థమైందా? అది బాగా యాదగుంచుకోండి. సరే, మీ ఏంజల్స్ నంబర్స్ ఏంటో కోరుకోండమ్మా. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. 5 3 4 3 4 again 4 again 4. సూపర్. 1. ఓకే, మీరు ఏ నెంబర్ అనుకున్నారో ఆ నెంబర్ నాకు కామెంట్లో తెలియజేయండి. 4444 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? సరే, మన బొమ్మ బొరుసు గేమ్ ఆడదాం. బొమ్మనా బొరుసా? బొమ్మ పడిందా బొరుసు పడిందా చెప్పండి. ఏదంటే అదే చెప్పండి, అదే రైట్ అండి కామెంట్లో. ఇది చూసి పెట్టొద్దు. మీరు ఏదనుకున్నారో మీ మనసులో అదే పెడితే అది కరెక్ట్ వచ్చిందా లేదా తెలుస్తుంది. మీ ఇంట్యూషన్ లెవెల్స్ మీరు ఎంతవరకు ఆలోచించగలరు అనేది నేను చెప్పగలను. బొమ్మ పడిందండోయ్, కంగ్రాచులేషన్. మొన్నటి నుంచి బొమ్మనే పడుతుంది. ఓకేనా? టైటెడ్ అండ్ బ్రాస్లెట్ రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా చెప్పండి. రైటా లెఫ్టా, ఉందా లేదా? ఓకే, రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా, ఉందా లేదా చెప్పండి. 1 2 3 4. లెఫ్ట్లో ఉంది. అట్లుంటుంది అన్నట్టు కథ. అర్థమైందా? ఏదైనా సరే మనం ఆలోచించే విధానం, మనం చెప్పే విధానం అంతా కరెక్ట్గా ఉంటే ఆ పరమశివుడు అన్నింటికి ముందుకొస్తాడు, అంతా మంచిగా చేస్తాడు. ఓకేనా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. కామెంట్లో తెలియజేయండి. మీ పేరు, మీ ఊరు రాయడం మర్చిపోవద్దు. అండ్ స్లిప్స్ అక్కడ ఉన్నాయి, ఇప్పుడు దాన్ని అందుకోలేను నేను. దగ్గర పెట్టుకుంటే అందుకుంటుంటిని. మీ పేరు, మీ ఊరు రాయండి. స్లిప్స్ తీస్తలేవక్క అనుకుంటారు. అది అంత దూరంలో పెట్టినా, ఇప్పుడు దాన్ని తీయాలంటే నాకు అంత ఓపిక లేదు. అందుకే రేపు చెప్తాను ఈ స్లిప్స్. మీ పేరు, మీ ఊరు రాయండి. అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్ కాలర్ మెసేజ్ చేయండి. ఫుల్ రీడింగ్కి డబ్బులు ఖర్చు అవుతాయి, 1 క్వశ్చన్కి కూడా ఖర్చు అవుతాయి. అర్థమైందా? కాలర్ మెసేజ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్. నేను ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నా. ఎవరన్నా అడుగుతారో లేదో నాకు తెలియదు, నేనైతే అడుగుతున్నా. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి. నేను లైవ్ పెట్టినా, వీడియోస్ పెట్టినా, పోస్ట్ పెట్టినా, ఎవ్రీథింగ్ ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సమజవుతుందా? అట్లుంటుంది మనతోటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. రేపటి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు, కానీ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడండి. ఓకేనా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ.